సలార్ 1తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ 2024 సమ్మర్లో కల్కితో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ కి కల్కితో మరో సెన్సేషనల్ మూవీ వస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాజాసాబ్. ఈ మూవీను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. దసరాకి ఎలాగో సినిమాలుంటాయి కాబట్టి సలార్ కి ఎలాగో క్రిస్మస్ సెంటిమెంట్ కలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ క్రిస్మస్ కి ప్రభాస్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఈ క్రిస్మస్ కి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఖచ్చితంగా క్రిస్మస్ కి రాజాసాబ్ వస్తే మాత్రం మరో సూపర్ హిట్ తన ఖాతాలో పడినట్టే అవుతుంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రభాస్. రాజాసాబ్ ని కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. రాజాసాబ్ కూడా అదే దారిలో వస్తున్నారు. హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న రాజాసాబ్ సినిమాలో మలయాళ భామ మాలవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. వరుసగా ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ వెళ్తుండటంతో అభిమానులు వింటేజ్ ప్రభాస్ మాస్ ని మిస్ అయిపోతున్నారు. అందుకే అలాంటి ఫ్యాన్స్ కోసం ఆయన డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రం చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ని చూసి అభిమానుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బుజ్జిగాడు, మిర్చి నాటి ప్రభాస్ ని మళ్ళీ ఇక చూడలేమేమో అని అనుకుంటున్న సమయంలో ప్రభాస్ ఈ లుక్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతుంది. బడ్జెట్ కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమేనట. ప్రభాస్ ఈ సినిమాకి ముందుగా ₹1 కూడా అడ్వాన్స్ తీసుకోకుండా చేస్తున్నారట. ప్రభాస్ ని చూసి మిగిలిన ఆర్టిస్టులు కూడా అదే అనుసరిస్తున్నారట. సినిమా విడుదలై వచ్చిన లాభాలతోనే వాటాలు పంచుకుందామని అన్నారట ప్రభాస్. అలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హర్రర్ కామెడీ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.